హాయ్ దిస్ ఈస్ రోజా వెల్కమ్ టు ఎన్టీవీ. కాటమరాయుడు మరికొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్స్ పై సందడి చేయబోతున్నారు. ఆ సినిమా రిలీజ్ కంటే ముందు ఆ మూవీ విశేషాలు మాట్లాడుకోవడంలో ఉండే కిక్కే వేరప్ప. సో మరి ఆ మూవీ విశేషాలు మాట్లాడటానికి కాటమరాయుడు బ్రదర్స్ అండ్ కాటమరాయుడు డైరెక్టర్ డాలీ గారు అండ్ మనకిష్టమైన నటుడు ఆలీ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముగ్గురు బ్రదర్స్ వచ్చారు, శివరాయుడు, జనార్దన్ నాయుడు, చైతన్య. am I right? Yes. Okay. So and డాలీ గారు. డాలీ రాయుడు. ఆలీ రాయుడు. ఆలీ రాయుడు. లింగ. ఓకే. సినిమాలో పేరు లింగ వకీల్ అని పిలుస్తారు. వకీల్ అనమాట. సో ఏదన్నా డౌట్లు వస్తే నన్ను అడుగుతుంటారు. అది కూడా కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలియదు. ఇంకొన్ని డౌట్స్ క్రియేట్ చేసి పంపిస్తారు వాళ్ళకి. ఓకే. సో ఆల్ సెట్. జస్ట్ కొన్ని అవర్స్ లో మనం చూడబోతున్నాం. ఏమైనా టెన్షన్ అనిపిస్తుందా డాలీ? టెన్షన్ లేదండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా మొత్తం అంటే ఒక ఫ్రెండ్ చేసేసారు ముందు. అంటే జస్ట్ ఒక 1 hour బ్యాకే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఏది ఈవినింగ్ ఫంక్షన్ ఉన్నట్టు లేదు, ఇప్పుడు ఎన్టీవీ లైన్కి వెళ్తానంటే ఏవయ్యా ఇంకా ప్రపంచంలో ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు దాని గురించి చెప్పాలని లేదు, మా బాధ్యత అది. సో ఎందుకంటే మా కాటం గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో ఈ గ్యాప్లో ఏంటంటే ఆ సినిమాలో మేము యాక్ట్ చేసినప్పుడు మా అనుభవాలు ఏంటి అంటే ఏం జరిగింది, సో ఇవన్నీ చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రమోషన్ అనేది బాధ్యత కదా. సో సినిమాకి ముఖ్యం అది ఎమోషన్. నేను చెప్పాను కదా అలీ గారు, సినిమా రిలీజ్ కంటే ముందు ఆ సినిమా గురించి మాట్లాడుకోవడంలో ఉండే కిక్. సో ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మాకు ఆ మూవీ గురించి? నేను చెప్పడం కన్నా అది ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది. ప్రేక్షకులు రేపు చూస్తాం. ఎందుకంటే అంటే మేము ఆ సినిమా గురించి చాలా చెప్తాం, బట్ ఏంటంటే ప్రేక్షకులు డబ్బులు పెట్టి సినిమా చూసి అదహో అద్భుతం, అమోహం, మోడర్లెస్, ఫెంటాస్టిక్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆ అసెంప్షన్ వచ్చినాయి అనుకోండి, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేనే కాదు, ముఖ్యంగా డైరెక్టర్ గారు, ఎందుకంటే మాకంటే ఎక్కువ బాధ్యతలు ఆయనకే ఉంటాయి, డాలీ గారికి. సో డెఫినెట్గా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకో కొన్ని గంటల్లో యూఎస్ఏలో ఆల్మోస్ట్ షో స్టార్ట్ అవుతుంది. సో రేపు మనకి హైదరాబాద్లో నేను ఒకటే అంటే 29th ఉగాది అయితే 24th ఉగాది వచ్చింది, ముందుగా వచ్చేసింది. ముందుగా కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైన సినిమాతోటి, ఆ అద్భుతమైన సినిమాలో మేమంతా చేయటం అది మా అదృష్టం. సో పవన్ గారితో చాలా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడిగితే బాగోదు. సో శివరాయుడు, బాలాజీ వద్ద శివరాయుడికి ఫిక్స్ అయిపోతాం ఈ సినిమా వరకు. అన్నవరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మూవీ. సో ఎలాంటి డిఫరెన్సెస్, ఎలా ఉంది ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదైతే అన్నవరం కంటే ఇంకా బెస్ట్. అన్నవరంలో ఏంటంటే అప్పుడు ఇండస్ట్రీ కొత్త, ప్లస్ నాకు కొంచెం తెలంగాణ గారి దగ్గర నాకు అదంటే మర్యాద కంటే కూడా భయం ఎక్కువ ఉండింది. ఆయన మాట్లాడితే ఇక్కడ ఎస్టేట్ అయ్యేవాడిని, తిరిగి రిప్లై ఇవ్వడానికి కూడా. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నాకు వచ్చేసి ఓన్ పర్సన్, మై ఫ్యామిలీ మెంబర్ లాగానే నేను ఫీల్ అయ్యేది. సో అలాంటప్పుడు కొంచెం ఏముంటుంది, కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ వల్ల ఓపెన్ అప్ అవుతాం. ఓపెన్ అప్ వల్ల మీన్స్ లైక్ మనం కమ్యూనికేట్ చేసే వల్ల మనం ఇంకా వచ్చేసి అర్థం చేసుకోగలుగుతాం ఏంటి అనేది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఓవరాల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ కళ్యాణ్ సార్. ఓకే. సో డాలీ గారు, వీళ్ళందరికీ కూడా గడ్డాలు పెంచమని ముందే చెప్పేశారా? క్యారెక్టర్ అలా ఉంటే బాగుంటుందని వచ్చినప్పుడు చాలా మంది గడ్డలు ఉన్నాయండి. గడ్డలు ఉన్నాయి, కానీ ఏంటంటే ఇంకా కొంచెం పెంచాలని చెప్పి అప్పుడప్పుడు యూరియా వేసుకోమన్నారు. సో వేరే సినిమా కమిట్మెంట్ ఉన్నా చాలా వరకు దాన్ని ఆపుకొని, అలా కొన్ని సందర్భాల్లో అజయ్కి ఏదో వేరే కమిట్మెంట్స్ ఉండి కంటిన్యూటీ ఉండి లాస్ట్లో ఆయన బిఎడ్ పెట్టుకోవడం కూడా జరిగింది. సో బాగుంది. అంటే బిఎడ్తో అంత స్ట్రాంగ్నెస్, ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటాం, కాటమరాయుడు అండ్ టైటిల్, పీకే బ్రదర్స్ అంటే అదొక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. కాబట్టి మనం జనరల్గా చూసిన సినిమాల్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, లేకపోతే ఫ్యాషన్ కథలు అన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైతే 4 బ్రదర్స్, అలీ గారు కూడా వన్ ఆఫ్ ద బ్రదరే, సో 5 అండ్ హీరో, ఇది చెప్పేసరికి ఒక కొత్తదనం వచ్చేస్తుందండి సినిమాలో. ఇట్స్ గివింగ్ ఎ న్యూ ఫీలింగ్. సో మీరు పోస్టర్స్ చూసినా ఏం చూసినా ఒక 4 వాక్ చేస్తున్నారు ఆయన వెనకతన అన్నది ఇట్స్ గివింగ్ ఒక సైన్యం లాగా ఉన్నారు, సైన్యం లాగా. అది ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. సో వి థాట్ ఆ క్యారెక్టర్స్ ను కూడా అలాగే డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది.
అన్ని క్యారెక్టర్స్కి ఒక స్పెసిఫిక్ ఐడియా ఉంది, సెపరేట్ క్యారెక్టర్ ఉంది, ఎందుకు ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తారని కూడా బాగా డిజైన్ చేయబడిందండి. జస్ట్ లైక్ దట్ ఒక నలుగురు బ్రదర్స్ ఉన్నారనేది కాకుండా ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ బిహేవింగ్ ఇన్ ద ఫిల్మ్. అంత చక్కగా డిజైన్ చేసామండి. సో మీరు వచ్చిన తర్వాత ప్రతి క్యారెక్టర్ గురించి మీకు తెలుస్తుంది, యూ విల్ కనెక్ట్ టు ఇట్. ఇంట్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటి కొంచెం కోపిస్ట్ గా ఉంటాడు, ఒకటి ఫన్నీగా ఉంటాడు, ఒకటి చాలా సైలెంట్ గా ఉంటాడు, ఒకటి చాలా వైలెంట్ గా ఉంటాడు. సో ఇలా డిజైన్ చేసి అన్ని క్యారెక్టర్స్ ని ఇలా చేస్తే బాగుంటుంది అని డిజైన్ చేయబడిందండి. సో ఇట్ కనెక్ట్, ఐ థింక్ ఇట్ కనెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఏంటి రీమేక్ నేర్చుకున్నారు? అది యాక్చువల్గా ఇంకొక స్క్రిప్ట్ చేస్తాను, నా సొంత స్క్రిప్ట్ చేస్తున్న ప్రాసెస్ లో ఆయన పిలిచి ఫస్ట్ చేద్దాం అన్నారు. ఇది గోపాల టైంలోనే అనుకున్న, ఇది వెరీ రీసెంట్. అక్కడ నేటివిటీకి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎలాంటి చేంజెస్? చాలా చేంజెస్ డెఫినెట్ గా. అంటే నాకు తెలిసి కథ బేస్ ఒకటి యాస్టీస్ గా కథ ఎలా ఉందో ఆ బేస్ మాత్రం తీసుకొని మిగతా కథ అంతా మార్చడం జరిగిందండి. బికాస్ మన ఆడియన్స్ కి ఎలాంటి కథ ఉంటుంది, ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారిని ఎలా చూడడానికి ఇష్టపడతాం అనేది ఎక్కువ అండర్లైన్ చేసామండి. ఎందుకంటే చాలా మంచి లవ్ స్టోరీ ఉంటుంది. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి రీజన్ కూడా అదేనండి. ఒక కథలో ఒక చిన్న భయం ఉంటుందండి, ఎంటర్టైన్మెంట్ లో భయం ఉండదు. అండ్ చేస్తున్నప్పుడే వీ వెరీ కాన్ఫిడెంట్ ద వే హీ వాస్ డూయింగ్ ఇట్, ద వే వర్ ఎంజాయింగ్ ఇట్. నాకు తెలుసు ఏమి కాకుండా రా మెటీరియల్ ఇంత బాగుంటే ఇది అన్ని అంగులు చేసుకొని ఒక రీ రికార్డింగ్ తర్వాత ప్రాపర్ ఎడిట్ తర్వాత డిఏ అంతా అయిన తర్వాత ఇది ఎలా వస్తుందో తెలుసు, అలాగే వచ్చింది. అంటే ఉగాది చట్నీ. అవును. సో అంత బాగా కనబడుతుందండి. సో ఈచ్ ఆఫ్ అస్, మేము బ్రదర్స్ డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ లేకపోతే మేము ఎడిట్ చేసినప్పుడు రీ రికార్డింగ్ అయిన తర్వాత ఫైనల్లీ కాపీ చూసినప్పుడు అంతే హ్యూమర్తో ఎంజాయ్ చేసామండి ఆ సినిమాని. ద డే వి షాట్ ఇట్ టిల్ ద డే వి యాక్చువల్లీ సా ఇట్ ఆన్ ద క్యూబ్. అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. సో దట్స్ వై ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బికాస్ నాకు తెలిసి ఎంటర్టైన్ చేసే సినిమాలు ఫెయిల్ అవ్వండి. దే ఎంటర్టైన్ సో మచ్. ఎంత ఫన్ ఉందంటే ఆ సినిమాలో, యూ వుడ్ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో అలాంటి సినిమాలు చేసినప్పుడు భయం లేదు. సినిమా చాలా పెద్ద సినిమా అవుతుందని. సినిమాలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్, ఎలాంటి కామెడీ ఉందో మేము రేపు చూస్తాము. అండ్ బిఫోర్ దట్ మేకింగ్ అప్పుడు కూడా ఫుల్ ఫన్ అట్ట కదా, మొత్తానికి మీరుండగా ఇంకా నేను మా గ్యాంగ్ లీడర్. అదే మామూలుగా చెప్పారు కదా, కెమెరామ్యాన్ ఉన్నారా, డైరెక్టర్ ఉన్నారా అని చూసుకోకుండా సెట్ లో ఆలిగా ఉన్నారా అని చూసుకోవడం స్టార్ట్ చేశారని. అది ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక సీన్ ఆయనతో ఉన్నప్పుడు మీ అందరూ షేర్ చేసుకోకపోతే ఏంటంటే నేను చాలా సీనియర్ హోస్ట్, నేను చాలా సినిమాలు యాక్ట్ చేస్తాను, మీరు అక్కడ కూర్చొని చెప్పడానికి ఉండకూడదు. ఎందుకంటే ఇది ఇప్పుడు బిల్డింగ్కి మేస్త్రి పెద్దోడు, వాడి కింద చాలా మంది ఉంటారు. సో మా మేస్త్రి ఆయన ఈయనకన్నా ఇంకొక పెద్ద మేస్త్రి ఉంటారు, ఆయన మా కాటమరాయుడు. ఆయన చెప్తారు, ఈయన చేస్తారు, ఈయన చెప్పింది మేము వింటాం. విని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ఒక సినిమా అనేది ఈ 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే, ఏ క్రాఫ్ట్ రాకపోయినా ఆ రోజు షూటింగ్ చేయడం చాలా కష్టం. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి. ఒక రోజుకి షూటింగ్ అంటే దాదాపు మామూలుగా చిన్న సీన్ షూటింగ్ చేయాలంటే కాటమరాయుడు యూనిట్లో 400 నుంచి 500 మంది ఉంటారు. మీరు ఇందులో మీరా మీరా మిషన్ పాటకి అక్కడ లొకేషన్లో కానీ మీరు చూస్తే ఇంత జనాలు ఊళ్ళో కూడా ఉంటారేమో అనుకుంటున్నారు. ఊరు మొత్తం 1500 ఓన్లీ డాన్సర్స్, చెన్నై నుంచి అక్కడి నుంచి డాన్సర్లు, ఆర్టిస్టులు, డ్రైవర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, మేకప్ మెన్లు, కెమెరా డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిపితే 1500 నుంచి 600 పీపుల్ ఉన్నారు అక్కడ. ఇది 5 రోజులు నడిచింది. సో ఇదంతా కోఆర్డినేషన్ ఏంటంటే ప్లస్ మేము చేసే ఒక కామెడీ ఆ టైంలో ముందుగానే మేము సరదాగా ఉన్నాం అనుకోండి, డైలాగ్ చెప్పేటప్పుడు పట్మని ఓ పని చేస్తే తను యాక్సెప్ట్ చేసేటప్పుడు ఉండాలి. ఏంటి సార్ నా మీద లాస్ట్ అలా కాకుండా ఉంటే బాగుంటుంది. అంటే నేను నాట్ ఓన్లీ కాటమరాయుడు అనేది, ఏ చిన్న సినిమా అయినా ఏ పెద్ద సినిమా అయినా ఆ స్పాట్లోకి వెళ్తే నా వర్క్ అది, నేను వర్క్ చేసినందుకు నాకు డబ్బులు ఇస్తున్నారు, ఫేమ్ ఉంది వాళ్ళే ఇస్తున్నారు, ఫుడ్ వాళ్ళే పెడుతున్నారు,
క్యారవాన్ వాళ్ళే ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు నేను దానికి న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు. సో అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటా. ప్లస్ మోరోవర్ ఏంటంటే ఆయన అప్పుడు చెప్తున్నారు, చాలా సింపుల్ చెప్పేశారు అలీ గారు. అంటే అది ఇస్తున్నారు, నేను ఇది అది వర్క్ పరంగా ఉండొచ్చు, కానీ ఆయన ఆల్మోస్ట్ ఈ 40 years ఆఫ్ జర్నీలో ఎన్ని సినిమాలు, అండ్ మీకు మీ ఇందాకన్నారు అంటే కళ్యాణ్ గారితో ఆయన జర్నీ ప్రతి సినిమాలో ఉంటుంది అంటే ఒక సినిమా తప్పించి కదండి, ఆ ఒక సినిమా తప్ప అన్ని సినిమాలు ఆల్మోస్ట్ చేశాను. అన్ని చేశారంటే వాట్ అంటే మేము ప్రాబ్లీ అంటే బడ్డింగ్ అనొచ్చు, లేకపోతే మా అవకాశం మేము తీసుకుంటూ మెల్లిగా ఇప్పుడు ఇలాంటి సినిమా యాక్చువల్ చాలా పెద్ద హెల్ప్ అవుద్ది అంటే మాలాంటి యాక్టర్స్. సో మా లాంటి ఒక ఈ టైంలో కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, అయితే అలీ గారితో ఒక చిన్న డైలాగ్ చెప్పాలన్నా చిన్న భయం, అంటే భయం ఉండదు, బట్ ఒక చిన్న హెజిటేషన్. అంటే ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ప్రాబ్లీ కొంచెం ఆగుండాలి కానీ 2-3 సార్లు చదువుకొని వెళ్తుంటాం. అలాంటి టైంలో ఆయన ఎంతవరకు తీసుకెళ్లారంటే అసలు క్యారవాన్ డోర్ పొద్దున్న రాగానే క్యారవాన్ ఎంటర్ అయ్యే ముందు అలీ గారు వచ్చారంటే ఫస్ట్ అసలు ఇక్కడ ఇది ఓపెన్ చేయడం కూడా, ఫస్ట్ ఆయన డోర్ ఓపెన్ చేయడం. ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అని సంబంధం లేదు, అంటే అంత చనువు ఆయన ఇచ్చారు. ఇది ఆయన వ్యక్తిత్వం. అది అంటే అది మంచితనం, చాలా కష్టంగా. ఇంకోటి ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువ, చాలా ఈజీగా చెప్పేశారు ఆయన. చాలా తక్కువ మందికి అలాంటి మనసు ఉండే వాళ్ళందరూ అలాగే చెప్తారు, చాలా ఈజీ చెప్పేస్తారు. నిజంగా ఆయన అలా లేకపోతే ఇంతమంది అంటే 4 బ్రదర్స్, అమ్మాయిలు అందరూ, తర్వాత అందరూ అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ తమ్ముళ్ళ చూసుకున్నారండి నలుగురిని. మాకు ఇంటి నుంచి ఫుడ్ గురించి పక్కన లేడీస్ యాక్ట్ చేశారు, వాళ్ళు గ్రూప్ వేరండి, మా గ్రూప్ వేరు. అవును, శ్రావ్యనా సౌమ్యనా వాళ్ళు చెప్తూ ఉన్నారు విపరీతంగా అలీ గారు అసలు బాగా ఏడిపించేశారు మమ్మల్ని. పేరు చెప్పాలి. ఓకే, సో చైతన్య మీకు ఫస్ట్ టైం కదా పవన్ గారితో చేయడం. సో అంటే నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాగా క్వశ్చన్స్ వేస్తూ ఆయనని బ్రెయిన్ ఈటింగ్ లేదండి. నాకు ఇట్స్ బీన్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. డాలీ సార్ ఇలాంటి ఆపర్చునిటీ అంటే ఫస్ట్ నేను అనుకున్నాను, బట్ తర్వాత డెస్టినీ ఇట్ హెల్ప్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ వర్క్. ఇండస్ట్రీకి రాకముందు తను ఈ స్ట్రా ఫ్యాక్టరీ ఉండేది, లాగేస్తాడు, ఫుల్ ఎనర్జీ మొత్తం లాగేస్తాడు. లేదండి నా ఉద్దేశం కళ్యాణ్ గారు నాకు తెలిసి ఒక దగ్గర టైర్డ్ అయ్యారంటే చైతన్య అతను చాలా హుషారుగా ఉండేవాడు. డల్ కూర్చొని ఒకసారి అందరూ కూర్చుంటే ఒకసారి చెప్తుంటే అందరూ మారుతుంటే అలా కూర్చున్నారు, చెప్తుంటే చూసారు ఎవరు మారుతున్నాను చైతన్య నాకు గుంజేసేవారు అనేటప్పటికి అది. బట్ ఇది ఫన్ ఫ్యాక్టర్. బట్ ఒకటి మాత్రం గమనించేదంటే మా అందరికంటే ఎక్కువ అంటే యంగెస్ట్ ఇన్ ద బ్రదర్స్ అండ్ ఒక చిన్న ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది కదా, ఆ సెట్ లో కూడా మెయింటైన్ చేసేవాడు ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు జనరల్ అమ్మాయిలు ఎక్కువ చూస్తే చాలా ఫాలోయింగ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. అబ్బాయిలు ఎంత ఉంటుందో అమ్మాయిలకి అంత క్రేజ్ ఉంటుంది. అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఫిల్మ్ బిందు మాధవి, అప్పుడు ఆ టైంలో ప్రతి షాట్ లో ప్రతి సీన్ లో కళ్యాణ్ గారు అయితే ఇలా చేస్తారు, కళ్యాణ్ అని చెప్పేది. అంటే అంత క్రేజ్ ఆ కళ్యాణ్ గారికి ఉంటది. ఆ క్రేజ్ సడన్ గా వి సీ దట్ వన్ పర్సన్ ఇస్ యాక్టింగ్ విత్ హిమ్. ప్రతి షాట్ ముందు అంటే చిన్న ఇలా చూసేవాడు అనమాట కళ్యాణ్ గారు వస్తే. ఫస్ట్ 2 days తర్వాత కళ్యాణ్ గారిని నేను అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా లేదా, నాకు మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో రాదో. ఐ వాంట్ టు నో ద పర్సన్ బికాస్ he's like he's not just a superstar and he stood for the people of state kada, and then he fights for causes and he's like a true hero la kanipistaru. So అంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో లీడర్స్ గురించి వీళ్ళ గురించి చదువుకుంటాం కానీ వాళ్ళతో కలిసి పనిచేయడం ఉండదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా తెలియదు అన్నమాట. ఫర్ ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి చూస్తుంటే అందరికి వీళ్ళు ఇలా అంటారు కానీ వీళ్ళు కూడా క్వశ్చన్స్ అడిగారండి. కూర్చొని ఆల్ ఆఫ్ us had those constructive talks with పర్సెంటేజ్ లో తేడా కాదు, మేము అడిగితే కొంచెం ఈజీగా చెప్పేలాగా ఉంటుంది, అతను క్వశ్చన్స్ కొంచెం అంతే. ఇంకోటి గా చాలా థింక్ చేయాలి అతనికి చెప్పాలంటే. ఇంకోటి అంటే సినిమాల్లో మనం చూసే జనరల్ గా ప్రతి యాక్టర్ ని ప్రతి హీరోయిన్ కానీ వాళ్ళు చాలా అంటే చులకని కూడా చూస్తారు అప్పుడప్పుడు. ఏంటంటే వాళ్ళు ఎక్కువ చదువుకోరేమో వాళ్ళు, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అంటే కష్టపడి అన్ని లైఫ్ చూసి వచ్చారు. అది కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక చాలా హై ఉన్నత స్థాయిలో ఉంటారు ఆయన.
అది మేము చూస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్టర్ మనం ఈ ప్రొఫెషన్ లో మన ప్రొఫెషన్ లో ఉంటూ ఓహో ఇన్ని ఆలోచిస్తారా అని. సో అది ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడు మనం ఉండేది. ఆయన చెప్పిన ప్రతి మాట అరే భలే ఉంది అసలు, ఇంత కరెక్ట్ కదా. మనం రోజు యాక్టర్ గా అంటే ఒక లేజినెస్ లెథార్జిక్, ఆ రోజు డబ్బులు వస్తున్నాయి మనకి, ఏదో ఒక చిన్న క్యారవాన్ పెడుతున్నారు, రోజు వెళ్తున్నాం షో, ఒక మన డైలాగ్ చెప్తే చెప్పలు కొడుతున్నారు, అయిపోయింది అక్కడికి. కాదు ఇంకేదో ఉంది అనేది ఒకటి మా అందరికి అంటే ఎక్సైట్మెంట్. కానీ ఇంకొకటి చెప్పాలండి, పవన్ సార్ ప్రతిబింబం అంటే ఆలీ సార్ అండి. పవన్ సార్ ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఎంత ప్రేమ చూసుకుంటారో, ఎంత హంబుల్గా ఉంటారో, ఆలీ సార్ కూడా అలా ఉంటారు అనమాట. అంటే ఈ 65 days 6 months లో ఎలా అయిపోయిందంటే ఏమైనా ఉంటే యూ కెన్ యాక్చువల్లీ గో టు ఆలీ సార్. మేము చోటా దావుద్ అని ప్రేమగా పిలుచుకుంటాం. కళ్ళద్దాలు పెట్టుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని రోజు ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఒక రోజు అయినా పెట్టుకొని ఒక 4 మేము వచ్చారు చాలా గారిని చూసడానికి. సో ఒక మీటింగ్ లాగా జరుగుతుంది, మేము అక్కడ ఎక్కడ ఉన్నాము, అలా ఉండి ఇలా ఉంటారు అనమాట. వీళ్ళందరూ సీరియస్ గడ్డం పెట్టుకుని ఇలా ఉన్నారు కొంతమంది. అక్కడ ఫోటో కూడా తీశాను. అక్కడ నుంచి పేరు వచ్చింది మరి ఈయన చోటా దావుద్ అని. సో అక్కడ నుంచి దావుద్ సాబ్. చాలా మంది లాస్ట్ తమ్ముడిని జనరల్ గా ఇంట్లో కూడా చాలా ప్యాంపర్ చేస్తూ ఉంటాం, అలాగే ఏడిపిస్తూ ఉంటాం కూడా. ఈ సినిమా త్రూ ద ఫిల్మ్ ఐ సీన్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో చాలా దారుణంగా ఏడిపించేవారండి పాప. యూనిట్ లో పాప ఈయనే సపోర్ట్ చేశారు. చాలా దీనంగా నా వైపు చూసాను సార్ మీరు. సీన్స్ లోనండి మీరు చూస్తారు సినిమాలో సీన్స్ లో కూడా, లేదా సీన్ వేర్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటాడు, వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, ఒక కాల్ వస్తుంది దీనికి అండ్ బండి వెనక్కి తిప్పాలి. అన్ఫార్చునేట్లీ ఆయన డ్రైవ్ చేస్తున్నాడు ఆ రోజు. అంటే ఆ జీప్ కి చెప్తాను, ఆ జీప్ కి ఇంత పెద్ద టైర్లు ఉన్నాయి. అది ఏంటంటే దాంట్లో మామూలుగా ఇతను ఒకడే, నేను ఒకడిని, అతను ఇద్దరు. అంటే కమల్ కామరాజ్ అజయ్ అతను ముగ్గురు సార్. అతను ముగ్గురు. నెక్స్ట్ మామూలుగా ఏంటే ఆ జీపు పైగా ఎండ వితౌట్ బ్రేక్ చేస్తున్నాం అనుకుంటే వెళ్తలేదు. అది ఈ స్పీడ్లో రై అన్నది ఏదో జరిగింది, తిప్పరా కార్ అంటే ఇలా వెళ్ళి అలా తిప్పాలి. దాన్ని ఫాలో అవుతున్నాయి, రోడ్డు చిన్నది, అది వెనక్కి తిప్పాలి, అది తిప్పి మళ్ళీ వెనక్కి స్పీడ్గా అదే స్పీడ్గా వెళ్ళాలి అంతే. సో అదేమో రోడ్ ఏమో చిన్నది, తిప్పాలంటే ఇంతవరకు కట్ అవుతుంది. అది ఇక్కడేమో గుయ్య ఉంది ఫుల్ ఉంటా. అయితే తిప్పేటప్పుడు ఆల్మోస్ట్ ఇంక ఎడ్జ్ దాటుతుందేమో అనేసి తను వచ్చేసి ఆల్మోస్ట్ ఆపేలాగా ఉంటాడు అనమాట. వెనక నుంచి అజయ్ మొదలెట్టారంటే యాక్చువల్ గా షార్ట్ లో కూడా అరాలి పోనీ పోనీ అని ఎంత గట్టిగా అరిచారంటే ఇతనికి ఒక భయం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు నేను తిప్పుతున్నాను, తిప్పితే పడితే పడతాను, ఒకవేళ వెళ్ళకపోతే వీళ్ళు కొడతారు, ఖచ్చితంగా కొట్టేలా ఉన్నారని తిప్పానండి. చాలా షార్ప్ గా అది తప్పదు, కనీసం షార్ట్ బాగా వస్తే డైరెక్ట్ గా తిప్పేశాడండి. చాలా రిస్క్ షాట్ అది. సింగిల్ టేక్ లో చేశారు. అలా పాపం చాలా వరకు సినిమాలో ఆడుకున్నారండి పాపం. అలాగే వీళ్ళ నలుగురికి ఒక కోరిక అంట, పవన్ కళ్యాణ్ గారితో భోజనం చేయాలి అని. అది బాగా తీర్చారట కదా మీరు? చేశారు. దానికి మీరే అట పాపం కారణం కూడా. నన్ను పంపించి ప్లాన్ చేసుకున్నారు అన్ని సార్. ఏంటంటే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన చెప్తే ఎలా ఉంటుందో విందాం. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి చోటా దావుద్ గారు. ఇప్పుడు మీరు చోటా దావుద్ అంటే నేను మిమ్మల్ని మందాయిని అనాలి. దావుద్ వైఫ్ మందాకిని. అలీ గారు చెప్పండి ఆ రోజు ఏం జరిగింది? అలీ గారు రామ్తేరి గంగామణి సినిమా చూసిన తర్వాత ఆమె లైక్ చేశాడు దావుద్ గారు. ఏ సినిమా? అయితే ఆ రోజు ఏమైపోయిందంటే కరాచీలో వర్షం పడుతుంది. ఏ సినిమా గురించి చెప్తారు? మందే మన కాటన్ రైడ్. అయితే షూటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నానికి డైరెక్టర్ గారు అన్నారు మేబీ మీకు 1 hourలో అయిపోవచ్చు, మీకు లేదు సార్కు ఉంటుంది, నేను అందరూ భోజనం చేసి వెళ్ళిపోవచ్చాను. సో వీళ్ళంతా రెడీ అయిపోయారు. ఆ లాస్ట్ డే లైట్గా చెంపులు పడుతున్నాయి. అయ్యి బాబా ఇప్పుడు ఏమైనా ఒక షాట్ ఉండిపోతే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసాం. అయిపోయింది మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు 12:30కి వెళ్ళిపోమని చెప్పారు.
మేము వేరే లొకేషన్లో ఉన్నాం, భోజనాలు వస్తున్నాయి అందువే అన్నారు. ఈ గ్యాప్లో నేను మా మేకప్ మ్యాన్తో చెప్పి లగేజ్ సర్దేసుకున్నాను. వీళ్ళందరూ వచ్చి సార్ మనకి హైదరాబాద్లో ఎలాగో కుదరదు ఆయనతో భోంచేయటం, మనతో భోంచేయాలన్నా కూడా కష్టం, ఎందుకంటే ఆయన ఏం తినరంట. ఆయన పొద్దున్న ఏదో కొద్దిగా తింటారు, మధ్యాహ్నం ఏదో కొద్దిగా తింటారు, మనం ఏమో కక్కల ముక్కలు తింటాం, ఆయన ఏమో తినరు కదా అన్నారు. పని చేద్దాం, వెళ్ళి అడగండి సార్ మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాం అన్న మాట చెప్పండి అన్న. బాబు నేను కమల్ అయ్య బాబాయ్ నాకు అజయ్ ఓర్కన్నా. ఈ క్యాండిడేట్ ఒంగోలు కొంచెం ధైర్యం, అంటే ఒంగోలు గిత్తలు ఉంటాయి కదా, అమాయకుడు అండి, ధైర్యం కాదు, అమాయకత్వం. ఏళ్ళు పెట్టండి మీరు మొత్తం కథ వినండి, మీకు అర్థం అవుతుంది ఆడుకుంటున్నారు చూడండి. సరే మొత్తానికి సపోర్టింగ్. ఈయనకి తెలియదు, ఈ క్యాండిడేట్కి తెలియదు, ఈయన ఆయన కార్లో అది చెప్పదు ఏంటంటే మళ్ళీ వచ్చేసి కమల్కిను అజయ్ దగ్గర అడుగుతా. అజయ్ చెప్పాడు వెళ్ళు వెళ్దాం రా, అదేంటి అడగడానికి ఏముంది రా అని. అయితే ఇతను ముందు చూశారు, వీళ్ళిద్దరు వెనక్కి వస్తున్నారు అనమాట. కరెక్ట్గా క్యారన్కి రైట్ తిరిగినప్పుడు వీళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోయారు. లెఫ్ట్ వెళ్ళి వీళ్ళు దాకా చూస్తున్నారు. మనోడు క్యారన్ దాకా వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు. అలా ఆలోచాడు, సరే కొడదాని ఉన్నాడు, ఇలా అన్నాడు వాళ్ళ అక్కడి నుంచి చేయను అని వెనక్కి తిరుగుతూ అక్కడ ఆయన బుక్ ఇలా పట్టుకుని చూస్తున్నారు. ఏంట్రా నీ గొడవ, ఏం చేస్తాను ఫీలింగ్ ఐ వాస్ షాక్డ్. అసలు ఏం అర్థం కాలేదు. ఆయన గురించి అన్నారు. సార్ మీతో మేము లంచ్ తినాలనుంది ఇవాళ, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సార్ ఏం కాలేదు లంచ్ తినాలని సార్ అంతే కదా. సరే ఓకే అన్నారు. మధ్యాహ్నానికి లంచ్ రెడీ. నేను అది వే అంటే హైదరాబాద్ వచ్చేస్తున్నాను షూటింగ్. ఆ రోజు నేను అనుకోకుండా వేరే సినిమాది మధ్యాహ్నం అయిపోద్దని. ఇక అంటే ఏదేమైనా మెమరీస్ అండి, మాకు మెమరీస్ అనేది రోజు ఒక చాలా సినిమాలకు ఉంటాయి. బట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంతమంది ఇన్ని రోజులు కలిసి అంటే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని చెప్పుకోవటం, ఇది పాత విషయాలు, కొత్త విషయాలు, మంచి విషయాలు, ఇది కొన్ని ఇది సినిమాలో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మూడ్తో ఎంత కెమిస్ట్రీతో వచ్చి ఆ సీన్ ఇచ్చిన వెంటనే ఇట్ బి లైక్ యూ కెన్ సీ సో మచ్ ఆఫ్ ఫన్. ఇప్పుడు వీళ్ళు ఇంత ఫన్ ఇలా ఉండి కొంచెం సీరియస్ సీన్ వచ్చేసరికి ఆ మూడ్ లోకి వచ్చేసేవాళ్ళ వెంటనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అన్నయ్య గురించి అన్ని తెలియదు. చీకొట్టు బాబాయ్ బాగా సీరియస్ గా చేసాం మేము. అది ఒక ప్లేస్ లో జనరల్ గా వచ్చేసి ఒక్కొక్కసారి డైలాగ్స్ స్టక్ అయిపోతాం మనం. అంటే ఒక చోట కదా 4-5 చోట్ల అయింది అది. అందుకు చూస్తున్నాం అడితలో షూటింగ్ చేసాం, జీప్లో వచ్చి దిగుతాం. ఏంటంటే అన్నయ్య అది నేను చెప్పాను. వచ్చాను వచ్చి ఇదే కాదు, ఆలీ సార్ను కళ్యాణ్ సార్ ఇద్దరు రావాలి, నేను ఎదురుపడేటప్పుడు ఏంటంటే కళ్యాణ్ సార్ ఫస్ట్ ఇలా కరెక్ట్లో కలిసి చూస్తారు, నాకు డైలాగ్ టప్పుని పోయింది. సో ఇప్పుడు ఏమైపోయింది, అక్కడి నుంచి నాకు అదే అవుతుంది అనమాట. ఆయన చూడటం నేను సారీ సార్ చాలా ఆయన కళలో కళ్ళు ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, నవ్వుతారు. ఆయన అప్పుడప్పుడు అలా చూస్తుంటే వెళ్ళి నవ్వు వస్తుంది, అందరు నవ్వడం మొదలు పెడతాం. అదేమో సీరియస్ సీన్ ఉంటుంది. ఇంకా అక్కడేమో డైరెక్టర్ గారు ఏమో ప్రసాద్ గారు కూడా కెమెరామెన్ అసలు ఆగరాయన, టైం ఉండదు టక 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 అని. షార్ట్ రెడీ టక్ అనగానే మనకేమో నవ్వు వస్తుంది. అప్పటి వరకు అందరు సీరియస్ అయిపోవాలి, అసలు చాలా కష్టం. సో అలాగా ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఈయనకు పలకట్లేదు, ఎన్ని టేకులు చేసినా అది రావట్లేదు. కొన్ని సమ్ టైమ్స్ స్టక్ అవుతుంది, ఇంకంతే అది రాదు. నేను దాని నుంచి బయట రాలేను. సో ఒక హెల్ప్ అన్ని తెలిసిన టీ కొట్టు బాబాయ్ కరెక్ట్ అంటే ఓకే సార్ రెడీ. అన్నయ్య గురించి టీ కొట్టు బాబాయ్కి తెలుసు, అన్నయ్య గురించి అన్ని తెలిసిన బాబాయ్ అది ఒక 3 డేట్లు అయినాయి. ఉన్నాడండి ఎలా సార్ ఇది రావట్లేదు అన్నాడు. సరే ఏముందండి పని చేయండి, కొన్ని ఈజీ ఇవి ఇస్తూ ఉంటాం, దాన్ని బ్రేక్ చేయండి 2 కింద అన్నయ్య గురించి అన్ని తెలిసిన టీ కొట్టు బాబాయ్ కరెక్ట్ అని ఒక చెప్పేసి సాంగ్ లాగా ఇలా ఫిక్స్ అవున్నాను. సరే అని ఫిక్స్ అయ్యి చెప్పి ఇదని విన్నాను. అన్ని తెలిసిన టీ కొట్టు బాబాయ్ కరెక్ట్ అన్నాను. వెంటనే ఈయన అన్నయ్య గురించి అన్ని తెలిసిన టీ కొట్టు బాబాయ్ కరెక్ట్. అందరూ డాన్స్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను మా దగ్గర మేకింగ్ ఉంది కదా సార్. డాన్స్ చేయడం మొదలెట్టారు, అక్కడ ఉన్న క్రౌడ్ కి ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ కెమెరా రోలింగ్ సన్సెట్ షాట్ దూరంగా ఉండాలి,
ఇక్కడ ఆయనేమో డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ అమ్మాయిలకి అర్థం కావట్లేదు దూరంగా ఉన్న వాళ్ళకి ఇదేంటి సీన్ అన్నారు కదా సాంగ్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ సీరియస్ సీన్, చాలా సీరియస్ సీన్. అంటే ఏదో తెలియాలి అన్నయ్య గురించి అంటే టీకోటి బాబాయ్ దగ్గరికి వెళ్దాం, ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న సీరియస్ సీన్. అన్నయ్య గురించి అన్ని తెలిసిన టీకెట్ బాబాయ్ తర్వాత ఆ టీకెట్ బాబాయ్ పూర్తిగా అసలు ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. కాటమరాయుడి సైన్యం ఎన్టీవీ స్టూడియోలో కాటమరాయుడి మూవీ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. సో టీకొట్టు బాబాయ్ గురించి, ఎవరండి ఆ టీకొట్టు బాబాయ్? అన్నీ తెలిసిన టీకొట్టు బాబాయ్ సూర్య గారి సార్ షో సూర్య కదా సూర్య. సూర్య ఓకే, తమిళ సూర్య కాదు, తమిళ సూర్య కాదు, తమిళ సూర్య బాబాయ్ ఏంటండి? టీకొట్టు అది పుస్తకం సూర్య అంటే ఆయన కదా. ఓకే, అలాగా చాలా చాలా క్యారెక్టర్స్ వరకు వి హావ్ టేకెన్ నైస్ ఆర్టిస్ట్. పృథ్వీ గారిది సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది. నాజర్ గారు, పవిత్ర రమేష్ లోకేష్ గారిది beautiful స్టాండ్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన ఒక డైలాగ్ ఉంది, అది గబ్బర్ సింగ్ లో అరే సాంబా రాసుకో అంటారు కదా, ఆ సాంబాకి ఎంత పేరు వచ్చిందో డెఫినెట్ గా ఆయన ఒక డైలాగ్ వాడారు, అది సిగ్నేచర్ డైలాగ్. అది సినిమా అది వాడతారేమో అనుకుంటున్నాను, బట్ ఆయన ఇచ్చేసారు చెప్పండి. చెప్పమా ఎందుకు సార్ అక్కడే అది ఇంకా ట్రైలర్ వాడతారు ఫస్ట్ నుంచి అనుకుంటాను, అంత కిక్ ఉండింది అనమాట. ఆయన చేసిన ప్రతిసారి డాలీ సార్ భలే ఎక్సైట్ అయ్యాడండి. మానిటర్ ముందు కూర్చొని ఆయన చేస్తున్న ప్రతిసారి ఆయన షార్ట్ వెళ్ళిపోయినాక ఒక రోజు ఆయన అయిపోయినాక నాదనమాట. సో ఆయన నాతో వచ్చి కూర్చొని బా భలే చేస్తున్నాడు రావు రమేష్ కానీ చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఆయన దగ్గరికి క్యారవాన్కి వెళ్ళి ఆయన చిన్న షార్ట్ అయినా కూడా క్యారవాన్ కాస్త మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆయన కాలుకి ఏదో మొత్తం అంతా పెట్టాలి, బొగ్గు బూడిద అంటే అవన్నీ అంటే ఎంత ఇంకా డీటెయిలింగ్ ఇంకా చేయించుకోండి పర్సనల్ గా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అది చేసుకుంటే మనిషి ఒక నెల రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటాడు, బొడ్డు దిగిడి పెట్టేసి కాలిపోయి మొత్తం కాలిపోయి. సో అలాగా ఆ క్యారెక్టర్ కి ఆయన సినిమా అయిపోయాక ఆయన క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి నాకు ఆయన చెప్తున్నారు, సార్ ఎక్కడో ఒక ఆర్టిస్ట్ లైఫ్ లో మొత్తం ఎన్ని సినిమాలు చేస్తామండి చెప్పుకోవడానికి ఒక 4-5 సినిమాలు ఉంటాయండి, ఇది నేను చేశానని ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సార్, అందులో ఎప్పుడు ఈ క్యారెక్టర్ నాకు గుర్తు స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి, అంత ఇంటెన్స్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ మేము క్యారెక్టర్ రాసినప్పుడు యూజువల్గా 6 months వర్క్ చేస్తాం దాని మీద, అది వచ్చిన ఆర్టిస్ట్కి చేతిలో పెడతాం. ఆ సీన్ పేపర్ చూసి మేము అనుకుంది మేము 6 months చేసాం కాబట్టి మా ప్రతి ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తే బాగుంది అనిపిస్తుంది. పాపం వీళ్ళకి పొద్దునే వస్తుంది, అది ఎంత డెలివర్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. సో 50% చేసినా వీ ఫీల్ హ్యాపీ బికాస్ వీ ట్రావెల్డ్ వెరీ లాంగ్ టైమ్. మా రైటర్స్ మేము అందరు కూర్చొని చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తాం. The best part is all the artists in this film have given 100% అండి, and they were so involved. They knew what they had to do. Aligar of course very professional. మూవీ సాంగ్స్ కూడా హ్యూజ్ హిట్. సో మంచి మ్యూజిక్ ఇచ్చారు. మోస్ట్లీ ఆ సాంగ్ జివు జివు సాంగ్ ఒకటి, అది ఏంటి కొంచెం ఏదో తాగుబోతుల సాంగ్ లాగా, అంటే ఏ సీన్ వస్తుంది అది కిక్ ఉండే బ్రదర్స్ తాగి బ్యాచిలర్స్ రూమ్ లో ఎలా నలుగురు బ్రదర్స్ ఐదుగురు కలిసి తాగి రచకం ఉంటుందండి. 2.5 ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఒక మగవాళ్ళందరూ కూర్చుని అసలు ఎలా ఉంటుందో, ఒక ఆడదిక్కు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది, ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అలా చేశారు. ఆ సాంగ్ తర్వాత ఒక సీన్ వస్తుంది, మీరు ఇక మీకు అర్థమైపోద్ది ఆ సాంగ్ ఎందుకు ఆ జివ్వు జివ్వు అని పెట్టామనేది. అంటే పీక్స్ లో ఉంటుంది. అంటే నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పబ్స్ లోని చాలా చోట్ల ఉన్న చోట ఈ సాంగ్ ఉంటుందండి. ఇట్ హ్యాస్ టు బి దేర్. అండ్ చాలా సార్లు రీమేక్ అని అంటారు కదా, దాని నుంచి టేక్ ఆఫ్ అంటే చాలా మంది రేపు రిలీజ్ చాలా మందికి ఒక ఇది ఫ్యాన్స్ కూడా ఉంటుంది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ చెప్పిన ఏదైతే అంటున్నారో అంటే అది ఎప్పుడు అంటే మేము కూడా చేసేటప్పుడు కూడా మేమందరం కూడా చూసింటాం కదా సినిమా, బట్ వీ నెవర్ ఫెల్ట్ అనమాట. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఒక కొత్త ఫీల్ లో వెళ్ళిపోయాం. మందు బాబులో అది సినిమాలో మనం ఒకసారి చూసుంటాం, ఇంకోసారి వినుంటాం టీవీలో. అక్కడ కానీ మందు బాబులు ఎక్కడ దొరికినా ఈ పాట అక్కడ వేస్తారండి, అలా ఉంటుందండి. అండ్ యూ వాంట్ టు డాన్స్ సాంగ్ కూడా అన్ని ఛానల్లో గ్యారెంటీగా. ఇప్పుడు ఆ సాంగ్ మళ్ళీ ఇప్పుడు మీరు వెంటనే డాన్స్ చేయాలనిపిస్తుంది అండి. మేబీ దట్ ఈస్ వన్ రీజన్ వై బ్రదర్స్ అందరూ కూడా అసలు వేసిన రెచ్చిపోయారండి.
కళ్యాణ్ గారు అయితే ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. అమేజింగ్ గా పెర్ఫామ్ చేశారు. సో మందు బాబులకి ఒక సాంగ్ డెడికేట్ చేశారు అనమాట. అంటే దానికి ఒక రీజన్ ఉంది, సాంగ్ వై ఇట్ కమ్స్, అండ్ దాని తర్వాత మళ్ళీ అది మళ్ళీ సెకండ్ హాఫ్ లో విపరీతమైన పేలుతుంది అనమాట. ఒకటి ఒక మొత్తం సిరీస్ ఆఫ్ అంటే సిచ్యువేషన్ ఇవి కదా, సీన్ లాగా తీసుకున్నారు అక్కడ అది ఫీల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కరెక్ట్. సాంగ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ సెకండ్ హాఫ్ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ దానికి ఒక కామిక్ ఎలిమెంట్ అది యాడ్ అవుతుంది అనమాట. బెల్ట్ సీన్ ఈచ్ సీన్ ఇస్ సో వెల్ డిజైన్డ్ అండి. అంటే ఇక్కడ ఒక సీన్ వచ్చి వదిలేము, ఈ సీన్ ఉందంటే దీని కనెక్షన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటుందండి. యూ జస్ట్ కాంట్ టేక్ అవుట్ ఎనీ సీన్ ఫ్రమ్ ద ఫిల్మ్. అంత ప్రాపర్ గా డిజైన్ చేయబడింది. సో ఇప్పుడు ఎవరు చదువుతారా పాటని? చదవడం అయితే అలీగారే చదవటం అంటే అది సాంగ్ అది ఫస్ట్ రాజులైనా కోరస్ కూలీలైనా వ్యాపారులైనా సుఖ కోసం ఆగదు ఆపేశారేంటి మరి? అంటే రాజులవే మంత్రులే అంటే అది మొత్తం సాంగ్ ఎలా పడతామండి. అంటే అది అర్థమైంది. రెండు ప్రోగ్రామ్స్ కి అంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇది కూడా అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసు కదా, ఇప్పుడు లేనిది ఎలా వస్తుంది కదా. అంటే ఈ సాంగ్ లైన్ రాశారు అందులో, 1000 ఏనుగుల బలం వస్తుందిరా అన్నట్టు. మందు తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది అంటే నేను చదివినండి లైన్ చాలా బాగుందండి మీరన్నారా? ఓకే, సాంగ్ పాడమంటే మీరు ఇన్స్ట్రుమెంట్ కూడా హార్మనీ ఫుల్ గా తాగేసి రచ్చరచ్చగా ఉంటుంది. మీకు బాగా ఇష్టమైంది ఇది సాంగేనా? జివ్వు జివ్వు సాంగ్ అంటే ఊపు సాంగ్. అండ్ దాంట్లో ఈ సినిమాలో నాకు ముఖ్యంగా మీరా మీరా మీసం, అంటే విజువల్స్ కానీ లిరిక్స్ కానీ చాలా బాగుంటుంది. అంటే స్క్రీన్ మీద చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా అద్భుతమైన ఇవి ఉన్నాయి దాంట్లో. అంటే ఒక మనిషిని ఎట్టగా లేపే క్యారెక్టర్ అది ఆ సాంగ్. మెలోడీని ఆస్వాదించే వాళ్ళకైతే లాగే లాగే సాంగ్ మిరామిసో సాంగ్ ఇట్స్ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ అనే కనబడుతుంది. అంటే మీరు ఇందాక చెప్పారు చూడండి 1000 to 1500 ఉంటారు. అదే సాంగ్. ట్రాక్టర్ కూడా నడుపుకుంటే ఎక్కడికో వెళ్తున్నారు అన్నదమ్ములు అందరూ కలిసి. అదో సాంగ్ మాంటేజ్ లో మెలోడీ వరకు దేర్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అనంత్ శ్రీరామ్ గారు రాశారు. ఏడో ఎడారిలో వాన. చాలా మంచి లైన్స్ అండి. ఎడారిలో వాన గారిలో గులాబీ పూసేన, గుబురు మీసం మెలేస్తున్న గుండె పాపం ఎలా ఉందో, బ్యూటిఫుల్ లైన్స్. అండ్ ఇన్ఫాక్ట్ అందులో ఒక లైన్ చాలా ఇష్టం నాకు, సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి వాళ్ళపడినమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయిని అది ఎక్స్ప్రెషన్ భలే ఉంటాయి కదా, బైక్ దగ్గర కదా పెట్టినది. ఆ ఒక మాట కథను చెప్పేస్తుందండి. అంత సైన్యాన్ని నడిపేవాడు ఒక సిగ్గు వచ్చి వాళ్ళతో ఎలా ఉంటది. కానీ అమ్మాయిలంటే అసలు ఇష్టం లేని కాటమరాయుడిని ఆ అమ్మాయి లవ్ లో ఎలా పడేశారు, పడేయడానికి మీరే అట కదా. మా స్వార్థం అదే మీ పెళ్లి అవ్వాలని. మా స్వార్థం ఆయనకి ఎలాగలేదు, మాకు కూడా ఎలాగే కాల్ చేస్తామని. అలీ గారు మీ జిలేబీ గురించి మళ్ళీ అలీ గారు మీ జిలేబీ గురించి మళ్ళీ చెప్తారు, కానీ మనతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఎవరో చెప్పండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. రమేష్ గారు నమస్తే. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గుండె ఆలీ గారికి నమస్కారం చెప్తూ. నమస్కారం రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి మనసు దోచుకున్న శివబాలాజీ గారికి, కమల్ గారికి, గారికి అందరికీ నమస్తే. డైరెక్టర్ గారు సినిమా తర్వాత మన ఇద్దరం లైవ్ కి వెళ్దామంటే ఈ లోపే వెళ్ళిపోయారు సార్. ఎక్కడ సార్? సినిమా తర్వాత లైవ్ కి వెళ్దామంటే ఇప్పుడే ఎన్టీవీలో కూర్చుంటారు. అందుకేనండి మనం సినిమా తర్వాత లైవ్ కి వెళ్తున్నాం. మీ కానీ అర్థం అవ్వదు కదండి. మీరు చేసిన మ్యాజిక్ మీ గురించి మాట్లాడుకుంటున్నామండి ఇప్పుడు దాకా రమేష్ గారు. మీ గురించి ఒక స్పెషల్ స్టోరీ పెట్టామండి.
అబ్బాబ్బా నా అదృష్టం సార్. ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ క్యారెక్టర్ లైఫ్ లో ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ లో ఇంత నాకు 7 రోజులే చేశాను, కానీ జీవితాంతం గుర్తుండిపోయే నాకు గౌరవం తెచ్చేపారు. ఇన్నాళ్ళకి నన్ను ఒప్పుకుంటారు సార్, నేను కూడా యాక్టర్ అని. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో డ్యూటీ చేశాను, ఇది లూటీ చేశాను నమ్మకం నాకు ఉంది. సినిమాలో డ్యూటీ చేశారంటే డ్యూటీ చేశారు. గారికి నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒప్పుకోవడం, ఈ పాత్ర నాకు ఇవ్వడం, మీరు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దాంతోనే బతుకుతున్నాను. మీరు అంతే నమ్మండి, అంతే తింటున్నా పడుకున్నా అప్పుడప్పుడు అదే గుర్తొస్తా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇంకోటి సార్, పండగ వాతావరణం లాగా వైబ్రేషన్ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ కాటమరాయుడు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా. అవునండి. విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీవన్ సార్. రేపు ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలీగారు అడుగుతున్నాను మిమ్మల్ని. అలీగారు చెప్పండి సార్. సార్ రమేష్, సార్ రావు గోపాలరావు గారికి ముత్యాల ముగ్గు, ఈ రావు రమేష్ కి కాటమరాయుడు. మీ ఆశీర్వచనం అలీ గారు. మీలాంటి నోట్లోంచి వచ్చిందంటే అది ఫలించాలి, ఫలిస్తుంది కూడా. లేకపోతే మీరు మాటలు అనవసరంగా అనరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు నమస్కారం. అదే లవ్ యూ సార్. మీ నోట్ నుంచి వచ్చిందంటే ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్. ఒకసారి మీ డైలాగ్ కానీ రమేష్ గారు. కలిపి కుడితే వానికి చండఫలం కలిగిపోవాలా. అది ఇంకోలా చెప్తాను సార్. డాలీ గారి బుద్ధి బలము, పవర్ స్టార్ గారి మంది మార్బలము కలిపి కుడితే రికార్డులు పగిలిపోవాలా. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో కానీ నేను మాత్రం వదిలిపెట్టలేదు. జిలేబీ విషయం ఏం చెప్పండి. మీరు అక్కడే ఉండిపోయారా? కానీ అంటే అమ్మాయి పేరు అలివేలు. సో వీళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది అంటే, ఈ అమ్మాయినా కాబోయే పెళ్ళం అని, ఈ అమ్మాయినా జిలేబీ. అది స్క్రిప్ట్ లో లేదనుకుంటా. అదే స్పాట్ లో వేసాం. అమ్మాయి ఏం చెప్పారంటే, అష్మిత నువ్వు ఈ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా జిలేబీ వెళ్తున్నారు. ఆలీ సార్కే వస్తాయండి ఆ స్పాట్, కేవలం ఆలీ సారే. ఒకరి స్పాట్ లో చేస్తారు, అదే కష్టం. సజెషన్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తారు, మేము నవ్వుగా వస్తాం అసలు. నేను డబ్బింగ్ చూసిన తర్వాత, నేను ఆ డబ్బింగ్ ఇదంతా యావిడ్ లోకి వచ్చిన తర్వాత చూస్తాను, నేను సడన్ గా ఈయన ఒక చెట్టు ఎక్కుతాడండి. చూసి మంకీ మీరు మంచి రేటింగ్స్ కోసం దావూద్ జిలేబీ అని ప్రోగ్రామ్ కదా పంచకట్టుకు వస్తున్నాడు. కానీ ఈ ఎనర్జీ అండి, ఇప్పుడు నేను ఆయన దావూద్ జిలేబీ అన్నా అనుకోండి, మళ్ళీ ఆయన నా పైన లేదు. ఆయన మంచి మళ్ళీ రామ్ తేరి గంగమేరి దగ్గర 35 years అండి ఆయన కెరియర్ ఇన్ ద ఫిల్మ్. ఆయన 35 years. ఆయన 35 years ఆఫ్ కెరియర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మొన్ననే 24 25 అనుకుంటాను. 23 అంటే 6 నెలలు అయింది. 10 ఏళ్ళు అక్కడ రాజమండ్రిలో. అలీ గారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారు, మీరు చైతన్య చెవిలో ఏదో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా కొట్టి మరీ నవ్వారు. ఏమన్నారు మీరు, అసలు ఏం చెప్పారు? అంటే అది నేను ఆడియన్స్ కి వదిలేస్తాను. నేను ఏం చెప్పాను, ఎందుకు అది కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు లాగా ఉంది. దాని గురించి చర్చ నడుస్తుంది. చెప్పచ్చు కదా. అది గెస్ చేస్తే ఐ థింక్ మొన్న ఏదో అన్నారు కదా, ఎవరినో గెస్ బ్యాంకాక్ లక్ష్మి ఎవరినో గెస్ చేసి చెప్తే నాతో కూడా బ్యాంక్ తీసుకెళ్తాను. గెస్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళాలి, నేను వాళ్ళని తీసుకెళ్తాను. లక్ష్మి కాదు ఆయన. అంటే శరత్ మరార్ గారు తెలుగులో మాట్లాడాలి, నువ్వు ఇంగ్లీష్లో కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రొడ్యూసర్ గారు పవన్ గారు, మరి నా బ్యానర్లో ఇది 3వ సినిమా. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆయన ఈ డ్రెస్లో చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నారు. హార్వర్డ్లో ఆయన హార్వర్డ్లో సూట్లు కూడా చాలా
చాలా గ్లామరస్ గా ఉన్నారు. కానీ ఈ పంచకట్లు మరి ఈ పంచకట్లో డబుల్ గ్లామర్ గా ఉన్నారంటే నేనే ఉన్నానంటే ఉసుకని కొంప తీసి మళ్ళీ పెళ్లి చేస్తారో ఏంటి ఆయన పంచలో ఉన్నారు. ఇది చెప్పగానే ఆయన దైవం ఉన్నారు. అయ్యో బాబు, కానీ నిజంగా అక్కడ స్టేజ్ లో కాదు, అది చాలా స్పోర్టివ్గా ఉంటుంది అలాగే. అది మాత్రం కాకుండా అక్కడ స్టేజ్ లో ఈయన పక్కన్నారు, కెమెరా ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడుతున్నారు అనుకోండి, కరెక్ట్ మేమందరూ వెనక నుంచి ఉంటాం కదా, కెమెరాస్ అంతా ఉంటాయి, ఈయన ఏదో ఒకటి చేస్తుంటారు అక్కడ, మాకేమో నవ్వాగదు. ఒకసారి ఇప్పుడు అన్నయ్యని కొట్టారు, ఈ డైరెక్ట్ గారు కెమెరా పెట్టుకొని ఆయన కొడుతున్నారు, మీరు బాధగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి అనగానే కెమెరా వెనకాలైనా అంటుంటాడు, నాకేమో తీసుకుంటారు చేయండి కరెక్ట్ కెమెరా ఎక్కడ లుక్ చూసుకుంటుంటాడు. అంటే ఈ లుక్ అయింది చూడాలి, ఇప్పుడు కొడుతుంటే కొట్టు కొట్టు అన్నది కదా, ఫీలింగ్ చూపించాలి కదా, ఆయన అక్కడ నుంచి చేయండి అనేవారు, ఇంకెక్కడ వస్తే మాకు వచ్చేది కదా. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో కాన్సెప్ట్ బేస్కి వెళ్ళిందండి. దాంట్లో ఒక ప్లే, చిన్న ప్లే, ఎమోషన్ క్యారీ చేయడం, దాంట్లో ఒక స్టోరీ జరగడం. యాక్చువల్గా ఒక ఫైట్, సెకండ్ ఫైట్ లో అది ఒక కథ కూడా రాయొచ్చు మనం. సో అలా క్రిస్ప్ గా పెట్టారు దాన్ని. ఓకే, ఇది నాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే, అసలు ఐ కెన్ ఇమాజిన్ ఎంత ఫన్నీగా చేసుకుంటూ వచ్చారు షూటింగ్ అంతా కూడా. ఇంకా చెప్పాలంటే సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ లో మేము అవును ఎండ్ టైటిల్స్ లో ఏదో సస్పెన్స్ అంట, చెప్పొచ్చా మాకు ఇప్పుడు? యూజువల్ గా సస్పెన్స్ అంటే ఎంత ఫన్ ఉంది సినిమాలో, ఎంత ఎంజాయ్ చేసాం అనేది మీరు అదొకటి చూస్తే అర్థం అవుతుందండి. ఓకే, ఇది సినిమా అయిపోతే లాస్ట్ లో వేస్తారండి అన్ని, ఆ చెట్ సీన్ కానీ మీ బెల్ట్ సీన్ కానీ అన్ని కట్ చేసేసాం. సో ఆల్ ద లాఫ్స్, టీకట్టు బాబాయ్ సాంగ్ ఉంది కదా, చేద్దాం, అది మీకు ఫుటేజ్ ఇస్తాం. అన్ని తెలిసిన టికెట్. సో దేర్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఒక సినిమా పాజిటివ్ గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ షో దట్. ఎవ్రీ సీన్ పొద్దున వెళ్ళింటే ఇంతే ఎంతూజియాజంతో, ఇంతే ఎనర్జీతో డ్రామాటిక్ చేసేవారండి. అంత న్యాచురల్ గా, అంత ఫన్ తో. అండ్ ఐ థింక్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విల్ బి కళ్యాణ్స్ పెర్ఫార్మెన్స్. ఆయన అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు కదా. యూ కెన్ యాక్చువల్లీ వాచ్ ఇట్, వీఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ కళ్యాణ్. ఎప్పుడో ఖుషి అవన్నీ చూసామండి ఆయన సినిమాలు, అలాంటి లుక్, అలాంటి పెర్ఫార్మెన్స్ అది ఈ సినిమాలో కుదిరింది అలాగా. అండ్ ద వే హీ పెర్ఫార్మ్, జస్ట్ ఇంకా కొన్ని అవర్స్ కనుక వెయిట్ చేయగలిగితే మనకి ఫీస్ట్, బికాజ్ ఆయన అంత బాగా ఎంజాయ్ చేసేవారండి. పొద్దున ఆయనకి సినిమా పేపర్ ఇస్తే మనం కూడా చాలా ఎనర్జెటిక్ గా ఈ వైండ్ అప్ చేద్దాం ఇంటర్వ్యూని. ఒక్కసారి అన్ని తెలిసిన అన్ని తెలిసిన అలా కాదు, అలా చెప్తే హోల్ యూనిట్ అది చాలా సీరియస్ సీన్ అండి. చాలా సీరియస్ గా తర్వాత కూడా చాలా కట్ ఇంకా డాన్స్ మొదలెట్టారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాటమరాయుడి సన్యంతో చర్చ. స్టే ట్యూన్డ్.